ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి మరొకసారి ఈ వీడియోతో మనం అఘోరి ఉంది కదా, అఘోరి ఎటు కాని గోరి, ఆ గోరి గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ బిట్టు చూడండి. ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను, నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను. జాగ్రత్త, ఖబర్దార్. రాబోయే రోజులల్లా నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోత కోస్తాను ఒక్కొక్క ముస్లింని, ఒక్కొక్కరు క్రిస్టియన్ని. ఇలాగా నేను మాటల దారిని కాదు, చేతల దారి. చూశారు కదండి, వీడు ఎంత దరిద్రుడు అంటే, వీడు కేవలం భారతదేశంలో ఉన్న విభిన్న మతాల మధ్యలో ఉన్న మన యొక్క ఐక్యతను దెబ్బతీసే విధంగా వీడు మాట్లాడుతున్నాడు. ఇస్లాం సహోదరుల్ని క్రైస్తవుల్ని ఊచకోత కోస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. వీడే కోపించుకున్నవాడు. అటు పురుష సమాజానికి అవమానకరమైన వ్యక్తి, ఇటు స్త్రీ సమాజానికి అవమానకరమైన వ్యక్తి. ఎందుకంటే వీడు గుట్టలోడ తీసుకొని తిరుగుతున్నాడు కదా, తప్పు. వీడు ట్రాన్స్జెండర్ సమాజానికి కూడా అవమానం, చాలా దారుణమైన అవమానం అన్నమాట. కాబట్టి మళ్ళీ వీడిని బట్టి ఈ యొక్క అఘోరా సమాజానికి కూడా అవమానం. వాళ్ళెవరు కూడా ఇలా చేయరు కాబట్టి వాళ్ళ సమాజానికి కూడా అవమానం. వీడు చేసినట్టు చేసేది ఎవరు అంటే కేవలం మతోన్మాదులు మాత్రమే. ఓకే, అంటే భారతదేశంలో ఒక రకమైన మత పిచ్చతో ఐక్యతను చెడదొబ్బి వీళ్ళందరూ కూడా భారతదేశానికి నాశనం చేయాలి అన్న కంకణం కట్టుకున్నారు వీళ్ళందరూ. వాళ్ళలో ఒకడు ఈడు అఘోరగాడు. క్షమించాలి, అఘోరగాడు కాదు, ఈయన్ని ఏమని పిలవాలో అర్థం కావట్లే. ఈడు బురిడిగాడు. ఈ ఆల్బిత్రిగాడు మాట్లాడే మాటలు ఏంటంటే క్రైస్తవులను ముస్లింలను ఊచకోత కోసేసి వాడంటే ఏంటో చూపిస్తాడంట. వాడు వెంట్రుక కూడా వేయలేడండి. మతోన్మాదులు ఏమనుకున్నా సరే వాళ్ళు ఏమి పీకేదేమి లేదు అక్కడ. ఇక్కడ విషయం ఏంటంటే, ఒకవేళ అనుకుందాం చాలా కష్టపడి ఏదోటి చేద్దాం అనుకున్నారు, మహా అంటే ఏం చేస్తారా, కొడతారు, లేదు తిట్టడము కొట్టడము, ఇంకా ఫైనల్గా అవకాశం ఉంటే చంపడము, ఇంకంతే కదా. ఒరే మేము చావుకి భయపడేవారేం కాదురా, మా దేవుడిని నమ్ముకున్న మేము చావుకు భయపడే వాళ్ళం కాదు, చావుకు ముందు వెళ్ళే వాళ్ళము, చావుకి ఎదురు వెళ్ళడం మాకు అలవాటురా. మేము ఎప్పుడు మరణిస్తే అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం నిశ్చిత మాకుంది. ఈ ప్రపంచంలో ఎవడన్నా చావుకు భయపడతాడేమో కానీ క్రైస్తవుడు చావుకు భయపడ్డావు. ఎందుకంటే వాడు చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తాడన్న వాడి యొక్క విశ్వాసం అది. అర్థమైందా? కాబట్టి నువ్వేదో చేసేస్తామని చెప్పి ఇక్కడ ఉరుకుతూ కూర్చొని ఎవడు ఉండడు. ఇక మన ముస్లిం సహోదరుల గురించి మాట్లాడదామా? ముస్లిం సహోదరులు కూడా యేసుక్రీస్తు వరకు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నారా? అరే ఉడత బచ్చా, ముస్లిం సహోదరులు కూడా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు కూడా ఆయన వచ్చేస్తే మాకే ఇబ్బంది ఉండదు, ఆయనతో పాటు వెళ్ళిపోతాం. కాబట్టి మేము మరణానికి భయపడే వాళ్ళం కాదురా. మీరేరా ఇప్పుడు చేసిన పాపాలకి మళ్ళీ వచ్చే జన్మలో కుక్కలాగా పందిలాగా పడతారా? ఇప్పుడే నువ్వు ఎటు కాకుండా పుట్టావు. కనీసం వాళ్ళకంటూ ఒక పరువు ఉంది, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత ఉంది, వాళ్ళకంటూ ఒక విభిన్నమైన సత్తా ఉంది. మరి నువ్వు కనీసం వాళ్ళ పరువు కూడా నిలబెట్టకుండా ఇలా గుడ్డలో తీసుకొని మళ్ళీ నువ్వేమంటున్నావురా? ఇంతకు ముందు వీడియోలో గుడ్డలు ఊడదీసి తంతా అన్నావు కదా, ఇప్పుడేమైందిరా? గుడ్డలు ఊడదీసి నేను ఈడ్చుకుపోయారు. అదిరా, అనవసరంగా పేట్రేగిపోతే ఇలాంటి బతుకే ఉంటది. నీకు ఏ రాజకీయ నాయకులు సపోర్ట్ చేసినా, ఏ మతోన్మాద సంస్థలు నీకు సపోర్ట్ చేసినా, మీరు ఈ భారతదేశాన్ని నాశనం చేయాలనుకోవడం మాత్రం మీ ఉద్దేశం అదై ఉండొచ్చు, కానీ మీరు చేయగలిగేది ఏమీ లేదురా, ఏమీ లేదు. మహా అంటే ఒకవేళ క్రిస్టియన్ పర్సంటేజీ, ముస్లిం పర్సంటేజీ ఈ దేశంలో తగ్గొచ్చు.
మా క్రిస్టియన్ సంగతి చెప్పాలంటావా? అసలు ఈ భారతదేశంలో ప్రపంచం అంతా ఒకవైపు ఉండి ఏదో పాఠం చూడరా, మరి అందరూ ఒక పక్కన ఉంటే ఇంకో పక్కన హీరో ఉన్నట్టు మేమంతే రై. భారతదేశంలో ఏ ఒక్కరు కూడా క్రైస్తవులు లేకపోయినా సరే, ఉన్న ఒక్కడైనా సరే వాడు దేవునికి మాత్రమే విధేయుడిగా ఉంటాడు, ఆయనకి మాత్రమే లోబడి ఉంటాడు తప్ప భయపడ్డావు అరే భారతదేశం అంతా ఈ మతోన్మదిగాళ్ళు ఎక్కువైపోయారే అనుకుని భయపడ్డావు. ఓకేనా? అది మరి ఇక్కడ మరి ఇప్పుడు నేను కూడా మేసం మెలయ్యాలంది, కానీ అవసరం లేదు. ఇది నిజమైన క్రిస్టియానిటీ. దేవునికి మాత్రమే మేము భయపడతాం. నీలాంటి ఉడత బచ్చగాళ్ళ యొక్క బెదిరింపులకు మేము భయపడం. అవసరమైతే శత్రువు కోసం కూడా మేము ప్రాణం పెట్టడం మాకు తెలుసు. మా ప్రభు చెప్పింది అదే, మా ప్రభు చేసింది అదే. నీ కోసం కూడా ప్రాణం పెట్టడం తెలుసు. అంతేకాని నీకు భయపడుతూ ఉండవలసిన అవసరం లేదు. దయచేసి అమాయక హిందూ సహోదరులారా, వీడి మాటలకి ఎవరు కూడా సపోర్ట్ చెయ్యమాకండి. మీ యొక్క మూఢనమ్మకాన్ని వీడు క్యాచ్ చేసుకుంటున్నాడు. వీడేమి సనాతన ధర్మాన్ని ఉద్ధరించి అవతార పురుషుడేం కాదు. ఈ గోషిగాడు కనీసం ఒంటి మీద గుడ్డలు కూడా లేని ఈ ఎదవ ఏదో సనాతన ధర్మాన్ని ఏదో ఉద్ధరిద్దాం అనుకుంటున్నాడు. వాస్తవానికి సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ భారతదేశంలో 80% పైగానే కనబడుతున్నారు కదా వాళ్ళు. అక్కడికి వెళ్ళండి రా, బంగ్లాదేశ్కి వెళ్ళరా, గోషి సన్నాసిగా బంగ్లాదేశ్కి వెళ్ళరా. బూడిదిగా నీ ముఖానికి బూడిదే. ఆ లిప్టిక్ ఏంట్రా నాకు అర్థం కావట్లేదు. ఆ లిప్టిక్ ఏంటి చెత్త వేయాలా? ఆ లిప్టిక్ ఏంట్రా? మగాడిగా పుట్టావు మగాడిగా పెరుగు, లేదంటే ట్రాన్స్జెండర్గా ఉంటే ట్రాన్స్జెండర్లాగా పెరగరా. అటు ఇటు కాకుండా ఏంట్రా గుడ్డలు ఎప్పు తీసుకుని మూతికి లిప్టిక్ ఏంట్రా? అఘోరాలు పరువు తెస్తున్నావు ఏంట్రా నువ్వు? చాలా తప్పురా. నువ్వు అందరు సమాజానికి పరువు తీసే పనులు చేస్తున్నావు. గలీజ్గా ఉందరా నీ మూతికి నీ ముఖానికి లిప్టిక్. ఆ బూడిద రాసుకున్న దరిద్రపు యాదవ. మరి ఆ బొగ్గం చొక్క ఏంట్రా? ఇప్పుడు నాకంటే దెబ్బ తగిలింది ఓకే, ఆ బొగ్గం చొక్క ఏంట్రా? నీ ముఖానికి మళ్ళీ దిష్టి తగిలిద్దా? దిష్టి చొక్క అంటారు కదా, చిన్నపిల్లలకి పెట్టారంటే ఒక అర్థం ఉందిరా. బర్రె పెరిగినట్టు పెరిగావు, అన్ని చూపించుకుంటూ తిరుగుతున్నావు, లేని వాటిని కొత్తగా అతికించుకున్నావు నువ్వు. ఆ గుడ్డలు ఎప్పుడు తీసుకుని నేను ఈడ్చుకుపోతున్నారా. నువ్వు అఘోరావి లేదంటే అఘోరివి అని నీకేమో అక్కడ సన్మానం చేసి తీసుకెళ్ళట్లా. గుడ్డలు ఎప్పదీసే తీసుకెళ్తున్నారు నిన్ను. స్పైడర్ మ్యాన్లో దూకుతున్నావేంటారు నాకు తెలియగలుగుతున్నా, అడుగుతున్నా. స్పైడర్ మ్యాన్లో దూకెత్తున్నావు, కింద జనాలు లేకపోతే కింద పడితే బొక్క బొరలో పడతావురా బోషునికే మొహం. కానీ నీ తర్వాత నీ ముఖం చూడడానికి నువ్వే చీ అనుకుంటావు. ఇప్పటికే గలీజ్ గడ్లాగా ఉన్నావు. బొక్క మీద సొక్క. మరి ఈ ముఖానికి చూసి మరి అమ్మాయిలు అంట పడతారా నీ వెనక, లేకపోతే అబ్బాయిలు అంట పడతారా? దిష్టి తగలకుండా సొక్క పెట్టుకున్నావు నువ్వు. సో అమాయక హైందవ సహోదరులు సహోదరులు, వీడు ఫేక్ గాడు, వీడు ఫేక్ అఘోరీగాడు. అఘోరి అయినా సరే అలా చెయ్యరు. సమాజంలో గురించి గుడ్డలెప్ప తీసుకుని అలా తిరగరు. అది సమాజంలో చాలా పెద్ద తప్పు. వాళ్ళ నియమాలకు కూడా ఇది వ్యతిరేకం. కాబట్టి వాడేమి నిజమైన అఘోరి కాదు, వాడేమి నిజంగా సనాతన ధర్మాన్ని ఉద్ధరించేవాడు కూడా కాదు. వాడు మన మధ్యలో గొడవలు పెట్టి ఎంజాయ్ చేయడానికి, వాడు ఫేమస్ అవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి వీడికి చట్ట ప్రకారంగా వీడి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. వీడికి గుడ్డలు కట్టి చెరసాల్లో వెయ్యాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మతోన్మాదుగాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఒరిగేది ఏమీ లేదు. మన విశ్వాసం బలమైనది, మన విశ్వాసం బలమైనది. కాబట్టి ఎవడు ఏం చేసినా ఈ భారతదేశంలో మనం మాత్రం క్రీస్తునందు మన విశ్వాసాన్ని పోగొట్టుకునే అవకాశం లేనే లేదు. గాడ్ బ్లెస్ యు ఆల్.